సిటిజన్పై భూకబ్జాదారుల దాడి, ప్రాణహానికి భయం. నగరంలో భూకబ్జా ఘటనలు పెరుగుతున్న తరుణంలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. 65 ఏళ్ల శోభా గారు భర్త ఎస్ఎస్ రావు గాంధీనగర్లోని ఫ్లాట్ నంబర్ 105, 106, సర్వే నంబర్ 327, మొత్తం 370 గజాల స్థలంలో నివసిస్తున్నారు. వారు తన ఇంటిపై దాడి జరిగిన విషయాన్ని అధికారులకు తెలియజేశారు. భూకబ్జాదారుల అరాచకం, తీవ్ర దాడి, ప్రాణహాని, బెదిరింపులు. మంగళవారం మధ్యాహ్నం కోడల్ మహమ్మద్ నహీమా బేగం మనవడి షేక్ ఆసిఫ్ కలిసి అక్రమంగా తీవ్ర దాడికి తలుపులు ఇంటిలోకి ప్రవేశించి పంజాముండా బయటకు రా అంటూ తీవ్రంగా దూషించారు. శోభా గారిని మరియు ఆమె మనవరాల్ని బలవంతంగా బయటికి లాగేందుకు ప్రయత్నిస్తూ నిన్ను చంపి ఈ స్థలంలో పాతి పెడతాం అంటూ భయపెట్టారు. సాక్ష్యంగా ప్రజలు వీడియో తీయగా రికార్డింగ్లో ఆధారాలు ఉన్నాయి. శోభా గారి అరుపులు విన్న చుట్టుపక్కల ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఘటనను వీడియో తీయగా దాడికి పాల్పడిన వ్యక్తులు వారిని బెదిరించారు. అంతేకాదు, అవుట్ హౌస్ నిర్మాణ పనులు నడుస్తుండగా అక్కడ ఏర్పాటు చేసిన షెడ్ను ధ్వంసం చేశారు. హైకోర్టు ఆర్డర్ను పట్టించుకోని దుండగులు ఆస్తి ధ్వంసం చేశారు. శోభా గారి ఇంటిపై హైకోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ, కరెంటు మీటర్, మున్సిపల్ ట్యాక్స్, వాటర్ కనెక్షన్ ఉన్నప్పటికీ ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తిరుగుతూ మళ్లీ దాడి చేస్తామంటూ భయపడుతున్నారు. పోలీసులు కలుగజేసుకోవాలని, న్యాయం చేయాలని వేడుకుంటున్నారు బాధితులు. దాడికి పాల్పడిన మహమ్మద్ షేక్ ఆసిఫ్, మహమ్మద్ నయామా, ఉన్నీసా బేగం వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని శోభా గారు పోలీసులకు, సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆమె ప్రాణ భయం వ్యక్తం చేస్తూ తక్షణ రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు లభిస్తుందో లేదో మా కొడుకు కోడలు మన్మడు ఊరుకో ఇంట్లోకి వచ్చి తందూరు గేటు దాన్ని ఇంట్లోకి వచ్చి అమ్మ ఇంట్లోకి బయటకి గుంజురు అలా మన్మడు అలా రోగానే ఉరికొచ్చేసాను. నేను ఉరికొచ్చేసే వరకు అందరూ గుంపు వచ్చిర్రు. గుంపు వస్తే పనులను కూడా లంచ్ బాడకావా అని తిడుతుండు. అమ్మ లంచ్ చేయాలి అమ్మడి నిన్ను చంపేసి నిన్ను పాతి పెడతా అంటుండు. మొత్తము ఆ అమ్మాయి ఎలగొట్టగా నువ్వు బయటికి వెళ్ళి హౌస్ మీద నిలబడి హౌస్ కూడా కూలగొట్టిండు, రేకులు కూలగొట్టిండు. పెద్ద రాడు తీసుకుంటే ఆ రాడు గుంజుకునే వరకు నిన్ను చంపేస్తా, నిన్ను పాతి పెడతా అంటుండు సార్ మమ్మల్ని.